సమవిభజన. సమవిభజనలోని కేంద్రక విభజన 4 దశల్లో చెప్పుకున్నాం. 1 ప్రారంభ దశ అని చెప్పుకున్నాం, గుర్తుంది. 2 మధ్య దశ, 3 చలన దశ, 4 అంత్య దశ. కేంద్రకం ఇప్పుడు కణంలో 2 కొత్త కేంద్రకాలు ఏర్పడ్డాయి. కణంలో కొత్త కేంద్రకాలు ఏర్పడటాన్ని కేంద్రక విభజన చెప్పుకున్నాం. ఈ ఏర్పడినటువంటి కేంద్రకాల చుట్టూ 2 కొత్త కణాలు ఏర్పడే విభజనను సైటోకైనసిస్ అని అంటారు. వాటిని ఆవరించి పూర్తి స్థాయిలో కణద్రవ్యం ఏర్పడటం, వాటిని ఆవరించి పూర్తి స్థాయిలో కణద్రవ్యం, మిగిలిన కణాంగాలన్నీ పూర్తి స్థాయిలో పంచుకోవటం అనేది కణ విభజనలోని సమవిభజనలోని 2వ దశ అయినటువంటి కణద్రవ్య విభజన లేదా సైటోకైనసిస్. ఈ ఏర్పడినటువంటి 2 కొత్త కేంద్రకాలు 2 రకాలుగా ఏర్పడుతుంది. వృక్ష కణాలలో ఒక రకంగాను మరియు జంతు కణాలలో ఒక రకంగాను కనిపిస్తాయి. వృక్ష కణాలలో జాగ్రత్త వినండి. వృక్ష కణాలలో అంటే ఆల్రెడీ క్యారియోకైనసిస్ అయిపోయింది, ఆల్రెడీ అప్పటికే కేంద్రక విభజన అయిపోయింది. కేంద్రకం విభజన చెంది 2 కొత్త కేంద్రకాలు ఏర్పడ్డాయి. కానీ వృక్ష కణాలలో అయితేనేమో నొక్కు వంటి నిర్మాణం కణం యొక్క మధ్యలో ప్రారంభమై, వెరీ వెరీ ఇంపార్టెంట్. నొక్కు వంటి నిర్మాణం బెలూన్ యొక్క మధ్య భాగంలో మనం నొక్కితే ఎలా అయితే నొక్కు వంటి నిర్మాణం ఏర్పడి కణ కవచం దిశగా ప్రయాణిస్తుందో, అలాగే వృక్ష కణంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, వృక్ష కణంలో కణద్రవ్య విభజన కణం యొక్క మధ్యలో ప్రారంభమై కణద్రవ్య దిశగా ప్రారంభమవుతుంది. కణకవచం దిశగా ప్రారంభమవుతుంది. చూడండి, వృక్ష కణంలో ఏర్పడిన 2 కొత్త కేంద్రకాల చుట్టూ నొక్కు వంటి నిర్మాణం, వాటిని విభజించడానికి నొక్కు వంటి నిర్మాణం కణం యొక్క మధ్యలో ప్రారంభమై కణకవచం దిశగా ప్రయాణిస్తుంది. మరి జంతు కణాల్లో ఏమవుతుంది? జంతు కణాలలో ఏర్పడిన 2 కొత్త కేంద్రకాల నుండి నొక్కు వంటి నిర్మాణం ప్లాస్మా త్వచం నుండి ప్రారంభమై, 6వ మార్క్స్ చూడండి. ఇక్కడేమో వృక్ష కణంలో నొక్కు వంటి నిర్మాణం కణం యొక్క మధ్యలో ప్రారంభమై కణకవచం దిశగా ప్రయాణించింది. కానీ జంతు కణాలలో నొక్కు వంటి నిర్మాణం కణత్వచం వద్ద ఏర్పడి కణం యొక్క మధ్య భాగానికి చేరుతుంది. తద్వారా 2 కొత్త కణాలు సమవిభజనలో ఏర్పడ్డాయి. దీన్నే సమవిభజన అని అంటారు. నెక్స్ట్ మూడవ విభజన అయినటువంటి క్షయకరణ విభజన లేదా రిడక్షన్ డివిజన్ లేదా మియాసిస్. వెరీ 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 ఇంపార్టెంట్. మియాసిస్ లేదా క్షయకరణ విభజన లేదా రిడక్షన్ డివిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడైనా ఏ జీవి అయినా పరిణామపరంగా ఈ స్థాయికి రావటానికి మూలాధారమైన అతి ముఖ్యమైన విభజన ఈ క్షయకరణ విభజన లేకపోతే మానవుడు పరిణామపరంగా ఇంత అభివృద్ధి చెందడు. మానవుడు అన్ని జీవులను దాటుకొని ఇంత అభివృద్ధి పురోగతి సాధించడానికి అత్యంత మూలాధారమైన విభజన క్షయకరణ విభజన. రిడక్షన్ డివిజన్, మీరు ఇంగ్లీష్లో ఈ పదం వింటే, రిడక్షన్ అంటే సాధారణంగా ద్వయస్థితికంగా ఉన్నటువంటి క్రోమోజోములు, ద్వయస్థితికంగా ఉన్నటువంటి 2xగా ఉన్నటువంటి క్రోమోజోములు 2 ఏకస్థితికంగా మారటాన్ని, ద్వయస్థితికంగా ఉన్న క్రోమోజోములు ఏకస్థితికంగా మారటాన్ని, ద్వయస్థితికం 2x రూపంలో ఉన్నటువంటి క్రోమోజోములు 2 ఏకస్థితిక క్రోమోజోములుగా మారే విధానాన్ని క్షయకరణ విభజన లేదా రిడక్షన్ డివిజన్ అంటారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ. కణాలు 2 రకాలైనటువంటి కణాలని. ఏమేమి కణాలు చెప్పుకున్నాం? ఒకటి శాఖీయ కణాలు, గుర్తుందమ్మా? శాఖీయ కణాలు అంటే శరీర అవయవాలు ఏర్పడటానికి అవసరమైన కణాలు. శరీర అవయవాలు అంటే నా శరీరంలో కాలేయం కావచ్చు, మిగిలిన చర్మం కావచ్చు, ఎముకలు కావచ్చు, దంతాలు కావచ్చు, క్లోమం కావచ్చు, మూత్రపిండాలు అంటే శరీర అవయవాలు ఏర్పడడానికి అవసరమైన కణాలలో జరిగే విభజన సమవిభజన.
2 బీజీయ కణాలు అంటే ప్రత్యుత్పత్తి కణాలు. పురుషులలో శుక్రకణాలు ఏర్పడడానికి అవసరమైన విభజన, స్త్రీలలో అండాలు ఏర్పడడానికి అవసరమైన విభజన క్షయకరణ విభజన. క్షయకరణ విభజన దోద్నమా. సాధారణంగా కణాలు 2 రకాలు. శాఖీయ కణాలు మనం చెప్పుకున్నాం కదా, మైటాసిస్ ఈ సమవిభజన ద్వారా విభజన చెంది. నా శరీరంలో కాలేయం విభజన చెందాలంటే ఏ విభజన అవసరం అవుతుంది? దానికి సమవిభజన. ఒక జీవిలో శుక్రకణాలు ఏర్పడాలన్నా లేదా అండాలు ఏర్పడాలన్నా అతనిలో ఏ విభజన అవసరము? క్షయకరణ విభజన. అంటే క్షయకరణ విభజన ద్వారా బీజీయ కణాలు అభివృద్ధి చెందుతాయి, సమవిభజన ద్వారా శాఖీయ కణాలు అభివృద్ధి చెందుతాయి. అంటే శాఖీయ కణాలు సమవిభజన ద్వారా, బీజీయ కణాలు క్షయకరణ విభజన ద్వారా అభివృద్ధి చెందుతాయి. బీజీయ కణాలలో జరిగే ఈ క్షయకరణ విభజన మానవుని యొక్క పరిణామానికి అత్యంత మూలాధారమైన విభజన అని ఇంతకుముందు చెప్పుకున్నాం. మానవుని యొక్క పరిణామ క్రమానికి అత్యంత మూలాధారమైనటువంటి ఈ క్షయకరణ విభజన బీజీయ కణాలలో జరుగుతుంది. మానవుని శాఖీయ కణాలలో జరిగే విభజన సమవిభజన. సో సాధారణంగా క్రోమోజోములను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. క్రోమోజోములు అనగా క్రోమోసోములు. క్రోమో అనగా వర్ణకం, సోమ్ అనగా తీసుకునేవి. కణానికి వర్ణకాన్ని అందించినప్పుడు కణంలో రంగును శోషించుకునే మొట్టమొదటి పదార్థాలను క్రోమోసోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కణానికి ఏదైనా ఒక వర్ణకాన్ని అందించినప్పుడు కేంద్రకం వర్ణకం తీసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ వాస్తవంగా కేంద్రకం వర్ణకం తీసుకోవట్లేదు. కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమోజోములు లేదా క్రోమాటిన్ ఫిలమెంట్లు ఆ వర్ణకాన్ని తీసుకోవడం ద్వారా కేంద్రకం రంగును చూపుతుంది. కనుక క్రోమోజోములు అనగా వర్ణకాన్ని చూపే పదార్థాలు. కేంద్రకంలో ఉండే జన్యు సమాచారాన్ని తమతో పాటుకు తీసుకువెళ్ళి ఈ క్రోమోజోములు జన్యు సమాచారాన్ని తమతో పాటు తీసుకువెళ్ళి ఈ పదార్థాలు మానవునిలో 2 రకాలైన క్రోమోజోములు కలవు. ఒకటి శాఖీయ క్రోమోజోములు, 2 బీజీయ క్రోమోజోములు. శాఖీయ క్రోమోజోములు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కణాలు 2 రకాలైనటువంటి కణాలు, శాఖీయ కణాలు మరియు బీజీయ కణాలు. అలాగే క్రోమోజోములు కూడా శాఖీయ క్రోమోజోములు మరియు బీజీయ క్రోమోజోములు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలలో కనిపించే క్రోమోజోములను శాఖీయ క్రోమోజోములు అని అంటారు. అంటే శాఖీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోములు. బీజీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోములను బీజీయ క్రోమోజోములు అని అంటారు. శాఖీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోములను శాఖీయ క్రోమోజోములని, బీజీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోములను బీజీయ క్రోమోజోములు అంటారు. మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు కలవు. మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు లేదా 46 క్రోమోజోములు ఉంటాయి. మానవునిలో 23 జతల క్రోమోజోములు లేదా 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోములు లేదా 46 జతల క్రోమోజోములు శాఖీయ క్రోమోజోములు 22 జతల శాఖీయ క్రోమోజోములు మరియు 1 జత బీజీయ క్రోమోజోమ్ కనిపిస్తుంది. మన శరీరంలోని వివిధ అవయవాల ఏర్పాటుకు లేదా వివిధ అవయవాల అభివృద్ధికి, వివిధ అవయవాల యొక్క ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి క్రోమోజోములైన శాఖీయ క్రోమోజోములు మానవుని యొక్క ప్రతి కణంలో 22 జతల క్రోమోజోములు ఉంటాయి. బీజీయ క్రోమోజోములు మానవ శరీరంలో 1 జత బీజీయ క్రోమోజోములు ఉంటాయి. మానవ శరీరంలో 1 జత బీజీయ క్రోమోజోములు ఉంటాయి. ఈ బీజీయ క్రోమోజోములు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కణ విభజన, ఎటువంటి కణ విభజన శాఖీయ కణాల్లో శాఖీయ క్రోమోజోములు కనబడుతుంది? సమవిభజన కనిపిస్తుంది. సమవిభజన. బీజీయ క్రోమోజోముల్లో కనిపించే విభజన క్షయకరణ విభజన. బీజీయ క్రోమోజోముల్లో కనిపించే విభజన క్షయకరణ విభజన. శాఖీయ క్రోమోజోములో ఉన్నటువంటి 22 జతల్లో కనిపించే విభజన సమవిభజన. బీజీయ క్రోమోజోములైనటువంటి 1 జత క్రోమోజోములో కనిపించే విభజన
క్షయకరణ విభజన. ఈ బీజీయ క్రోమోజోముల్లో ఉన్నటువంటి ఒక జత క్రోమోజోమ్, అంటే ఒక జత అంటే 2 క్రోమోజోములు ఉంటాయి. అంటే ఈ 2 క్రోమోజోములలో తిరిగి మరలా మనకి ఎక్స్ మరియు వై అనే క్రోమోజోములు కనిపిస్తాయి. బీజీయ క్రోమోజోములు, ఒక జత బీజీయ క్రోమోజోములు కలవు. బీజీయ క్రోమోజోములు మరలా తిరిగి 2 రకాలైన బీజీయ క్రోమోజోములు కలవు. ఒకటి ఎక్స్ మరియు వై. పురుషులలోని క్రోమోజోముల స్థితి ఎక్స్ వై గాను, స్త్రీలలోని క్రోమోజోముల స్థితి ఎక్స్ రూపంలో ఉంటుంది. అంటే స్త్రీలలోని క్రోమోజోములు XY, స్త్రీలలోని బీజీయ క్రోమోజోములు XX రూపంలోను, పురుషులలోని బీజీయ క్రోమోజోములు XY రూపంలో, స్త్రీలలోని బీజీయ క్రోమోజోములు XX, పురుషులలోని బీజీయ క్రోమోజోములు XY రూపంలో ఉంటాయి. అంటే స్త్రీకి బీజీయ కణాల ద్వారా లేదా బీజీయ క్రోమోజోముల ద్వారా ఇవ్వదగినటువంటి క్రోమోజోమ్ ఒకటి మాత్రమే, అంటే ఎక్స్ మాత్రమే ఇవ్వగలదు స్త్రీ బీజీయ క్రోమోజోమ్. కానీ పురుషులలో ఎక్స్ రావచ్చు లేదా వై రావచ్చు, ఎక్స్ రావచ్చు లేదా వై రావచ్చు. స్త్రీలలో ఉన్నటువంటి బీజీయ క్రోమోజోములు XX మరియు పురుషులలో ఉన్నటువంటి బీజీయ క్రోమోజోములు ఎక్స్ లేదా వై. అయితే ఒకవేళ స్త్రీ తన యొక్క ఎక్స్ క్రోమోజోమ్ని ఇవ్వగా పురుషుడి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే, స్త్రీలో ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుల నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే పుట్టబోయే స్త్రీ ఆడ శిశువు అవుతుంది. లేదా స్త్రీకి ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి స్త్రీ ఎక్స్ క్రోమోజోమ్ని ఇస్తుంది. ఒకవేళ పురుషుడు వై క్రోమోజోమ్ ఇస్తే పుట్టబోయే శిశువు మగ శిశువు అవుతాడు. ఆడ శిశువు లేదా మగ శిశువు. అంటే పురుషుడు వై క్రోమోజోమ్ ఇస్తే పుట్టబోయే శిశువు మగ శిశువు. ఒకవేళ పురుషుడు ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తే పుట్టబోయే శిశువు ఆడ శిశువు. అంటే పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణ, పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణను జరిపేది పురుషుడు. పురుషుల్లోని మరలా తిరిగి వై అనే క్రోమోజోమ్, పురుషునిలోని తిరిగి వై అనే క్రోమోజోమ్ పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణ జరుపుతుంది. ఇంకొకసారి స్త్రీలలోని బీజీయ క్రోమోజోములు ఒక జత బీజీయ క్రోమోజోములు ఎక్స్ మరియు ఎక్స్ రూపంలోను, పురుషులలోని బీజీయ క్రోమోజోములు వై మరియు ఎక్స్ రూపంలోనూ ఉంటాయి. స్త్రీలలో కనుక 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి కనుక స్త్రీలలో కనిపించే ఒకే ఒక అవకాశం ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమును మాత్రమే విడుదల చేయగలరు. పురుషులలో 2 క్రోమోజోములు ఎక్స్ లేదా వై క్రోమోజోమ్ని విడుదల చేస్తుంది. ఒకవేళ పురుషుడు ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తే పుట్టబోయే శిశువు ఆడ శిశువు. ఒకవేళ పురుషుడు వై క్రోమోజోమ్ ఇస్తే పుట్టబోయే శిశువు మగ శిశువు. అంటే పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణను జరిపేది పురుషుడు. పురుషుడిలోని వై క్రోమోజోమ్, పురుషుడులోని వై క్రోమోజోమ్ పుట్టబోయే శిశువు యొక్క లింగ నిర్ధారణను జరుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వై క్రోమోజోమ్, ఈ వై క్రోమోజోమ్ మానవ శరీరంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మానవ శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మానవ శరీరంలో 46 క్రోమోజోములు, వాటిలో 44 శాఖీయ క్రోమోజోములు, 2 బీజీయ క్రోమోజోములు, 44 శాఖీయ క్రోమోజోములు మరియు 2 బీజీయ క్రోమోజోములు కనబడతాయి. మానవునిలోని 46 క్రోమోజోముల్లోని 44 శాఖీయ మరియు 2 బీజీయ క్రోమోజోములు అన్నీ చూసినప్పటికీ వీటిలో అతి చిన్న క్రోమోజోమ్ వై క్రోమోజోమ్. మానవ శరీరంలోని అతి చిన్న క్రోమోజోమ్, మానవ శరీరంలోని అతి చిన్న క్రోమోజోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోని అతి చిన్న క్రోమోజోమ్ అయినటువంటి వై క్రోమోజోమ్, మానవ శరీరంలోని అతి చిన్న క్రోమోజోమ్ అయినటువంటి వై క్రోమోజోమ్, అతి చిన్న క్రోమోజోమ్ కనుక తనలో జన్యు సమాచారాన్ని చాలా తక్కువ మొత్తంలో తనతో పాటు తీసుకువెళ్తుంది. మానవునిలోని అతి చిన్న క్రోమోజోమ్ పురుషుల్లో ఉన్నటువంటి వై క్రోమోజోమ్. ఈ వై క్రోమోజోమ్ తిరిగి కొద్ది మొత్తం జన్యు సమాచారాన్ని లేదా తక్కువ మొత్తంలో జన్యు సమాచారాన్ని తనతో పాటు తీసుకువెళ్తుంది. చాలా తక్కువ మొత్తంలో తనతో పాటు జన్యు సమాచారాన్ని తీసుకువెళ్తుంది. ఈ వై క్రోమోజోమ్
ఎటువంటి జన్యు సమాచారం తీసుకువెళ్ళే జన్యు సమాచారంలో దానిలో ప్రధానమైన జన్యు సమాచారం TDF. దీనిలోనే టెస్టిక్యులార్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అనే కారకం. టెస్టిక్యులార్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అనే కారకం అంటే పురుషులలో శుక్రకణాలను ఉత్పత్తి చేసే ఒక TDF అనే కారకాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది కనుక Y క్రోమోజోమ్ పుట్టబోయే శిశువులోని మగ శిశువుకి అవసరమైనటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇటీవల కాలంలో 2014వ సంవత్సరంలో ఇటీవల కాలంలో దీనిలో కత్నాల్ అనే జన్యువును గుర్తించడం జరిగింది. దీనిలో కత్నాల్ అనే జన్యువును గుర్తించి ఈ జన్యువు TDF టెస్టిక్యులర్ డిటర్మైనింగ్ కారకంలో ఈ జన్యువు ఉండటం వల్లనే మానవునిలో శుక్రకణాల విడుదల జరుగుతుందని ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. Y క్రోమోజోమ్ గురించి విన్నాం. మానవ శరీరంలో అతి చిన్న క్రోమోజోమ్ అంటే 46 క్రోమోజోములలో కూడా పోల్చి చూడగా మానవ శరీరంలో అతి చిన్న క్రోమోజోమ్ Y క్రోమోజోమ్. మరియు జన్యు సమాచారం తక్కువగా కలిగినటువంటి క్రోమోజోమ్ కూడా Y క్రోమోజోమ్. జన్యు సమాచారం తక్కువగా కలిగినటువంటి క్రోమోజోమ్ కూడా Y క్రోమోజోమే. ఈ Y క్రోమోజోమ్లో మనకి ప్రత్యేకంగా కనిపించే కారకం టెస్టిక్యులార్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. ఈ కారకం పురుషుడిలో లింగ నిర్ధారణకు దోహదం చేస్తుంది లేదా శుక్రకణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీనిలోని కత్నాల్ జన్యువు సాధారణంగా శుక్రకణాల యొక్క ఉత్పత్తికి